2018 డిసెంబర్ కల్లా రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణం పూర్తి చేయాలని గట్టి సంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ శిల్పి ఎంపిక ఆకృతుల రూపకల్పనపై దృష్టి పెట్టింది. శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన సీఆర్డీఏ నిర్మాణాలు వేగంగా జరిగేలా కసరత్తు చేస్తోంది. నవంబర్ నెలాఖరులోగా భవన నిర్మాణ శిల్పిని ఎంపిక చేయాలని భావిస్తున్న సీఆర్డీఏ మరో 3 నెలల్లో నమూనాలు రూపొందించాలని గడువు నిర్దేశించుకుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయానికి శంకుస్థాపన పూర్తి చేసిన ప్రభుత్వం నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. 2 ఏళ్లలో భవనాలు సిద్ధం చేయాలని కృతనిశ్చయంతో ఉన్న రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆ దిశగా శరవేగంగా కసరత్తు సాగిస్తోంది. ప్రధాన ఆర్కిటెక్చర్ సంస్థ ఎంపిక కోసం మంగళవారం నుంచి టెండర్లు స్వీకరిస్తున్న సీఆర్డీఏ నవంబర్ 16 వరకు గడువు విధించింది. టెండర్ ప్రక్రియలో ఎంపికైన ఆర్కిటెక్చర్ సంస్థ 3 నెలల్లో కాన్సెప్ట్ డిజైన్, 5 నెలల్లో మాస్టర్ ప్లాన్, అర్బన్ డిజైన్ అందించాల్సి ఉంటుంది. హైకోర్టు, రాజ్భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల నివాసాలు, శాసనసభ, శాసన మండలి, సచివాలయం, కార్యాలయాలు, అధికారుల నివాస ప్రాంగణాలు సహా ముఖ్యమైన భవనాల ఆకృతులు రూపొందించాలని పేర్కొంది. హైకోర్టు శాసనసభను 9,23,885 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాల్సి ఉంటుందని సీఆర్డీఏ తెలిపింది. భవిష్యత్ అవసరాలకు 10% వరకు విస్తరించుకునే వీలుండేలా అన్ని భవనాల ఆకృతులు విశాలంగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రమాదాల నివారణకు తీసుకునే జాగ్రత్తలను వివరిస్తూ బృహత్ ప్రణాళిక సమర్పించాలని టెండర్ ప్రకటనలో పేర్కొంది. భవన సముదాయాలను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భవన సముదాయాలను ముందుగా 918 ఎకరాల్లో నిర్మించాలని భావించిన ప్రభుత్వం 1350 ఎకరాలకు పెంచింది. బహుళ ప్రయోజనకరంగా ఉండేలా భవనాలను తీర్చిదిద్దాలని సీఆర్డీఏ మార్గదర్శకాల్లో పేర్కొంది. సాంకేతికత వినియోగం, దీర్ఘకాలిక నిర్వహణ, రహదారుల వ్యవస్థ, ఆహ్లాదకరమైన ప్రదేశాలు సహా వివిధ అంశాలను వివరించింది. ప్రభుత్వ భవనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందనుందని, ఇందుకు వీలుగా సవివర ప్రాజెక్టు నివేదిక సమర్పించాల్సిన బాధ్యతను ప్రధాన ఆర్కిటెక్చర్ సంస్థ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆధునిక సాంకేతికత సహకారంతో సాగించే పాలనకు వీలయ్యేలా, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు భవనాల నిర్మాణ రూపకర్తలకు దిశానిర్దేశం చేసింది. ప్రభుత్వ పాలనా భవనాలు, శాసనసభ, హైకోర్టు, వాణిజ్య సముదాయాలు, సాంస్కృతిక కేంద్రాలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, సమావేశ మందిరాలు, పాఠశాలలు, వైద్యశాలలు వాస్తు ప్రకారమే ఉండాలని సీఆర్డీఏ పేర్కొంది. ఈ కార్యాలయాలుగా మలుచుకోవడానికి వీలుగా విద్యుత్ ఆదా చేసేలా భవనాల నమూనాలు ఉండాలని సీఆర్డీఏ ఆర్కిటెక్చర్ ఎంపిక టెండర్ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాలు, పటిష్ట భద్రతకు పెద్దపీట వేయాలని సూచించింది.